డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అధికారులు తనని సెల్ ఫోన్ అడగడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది తన ప్రాథమిక హక్కులకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమని ఏసీబీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని వెల్లడించారు. ఇక విచారణకు పూర్తి సహకారం అందించిన విషయాన్ని సైతం కేటీఆర్ ప్రస్తావించారు. ఏసీబీ లేవనెత్తిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన విషయాన్ని వెల్లడించారు. నవంబర్ 1, 2021 నుంచి డిసెంబర్ 1, 2023 వరకు వాడిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్, ఐప్యాడ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి సమర్పించాలని నోటీసుల్లో కోరినట్టు కేటీఆర్ తెలిపారు. అయితే తాను ఎందుకు సమర్పించాలనే కారణం కానీ ఉద్దేశం కానీ పేర్కొనలేదని వెల్లడించారు. ఈ కేసు అధికారిక రికార్డులన్నీ పురపాలక శాఖ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రస్తావన లేకున్నా వాటిని సమర్పించాలని కోరడం అంటే తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకవేళ ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే అధికారులు ట్యాంపర్ చేయకూడదనే కఠిన నిబంధనలు పాటించాలన్న సుప్రీంకోర్టు తీర్పుని పాటించాలని కేటీఆర్ గుర్తు చేశారు. మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ విషయంలో ఒక వ్యక్తికి సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ఆ కేసులో రెస్పాండెంట్ గా ఉన్న ఈడీకి పౌరుడి మొబైల్ ఫోన్ను వాడడం కానీ అందులోని సమాచారాన్ని కాపీ చేయడం కానీ చేయవద్దని కూడా స్పష్టం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. 2024 మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను ఫోన్ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడలేదని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.